ప్రైజ్ ది లార్డ్. ఈరోజు దేవుని వాగ్దానము, యెహోవాను నేను పరిశుద్ధుడను, మీరు నా వారై ఉండునట్లు అన్యజనులలో నుండి మిమ్మును వేరుపరచితిని. లేవియాకాండము 20వ అధ్యాయము 26వ వచనము. సహోదరి సహోదరులారా, దేవుడు ఇజ్రాయేలీయులతో ఈ మాట పలుకుతున్నాడు. దేవుడు పరిశుద్ధుడు గనుక, పాపం లేని సంపూర్ణ పవిత్రుడు గనుక ఆయన ప్రజలు కూడా పాపం లేకుండా పరిశుద్ధులుగా ఉండాలని ఆయన కోరుతున్నాడు. అందుకే మీరు నా వారై ఉండునట్లు అన్యజనులలో నుండి మిమ్మల్ని వేరుపరచితిని అని అన్నాడు. ఇక్కడ వేరుపరచితిని అంటే దేవుడు తన ప్రజలను ఇతర జాతుల మాదిరిగా కాకుండా ప్రత్యేకమైన జీవితం గడపడానికి పిలిచాడు. ఆ రోజుల్లో అన్యజనులు విగ్రహారాధన, వ్యభిచారం, చెడు ఆచారాల్లో జీవించేవారు. కానీ దేవుని ప్రజలు ఆ మార్గం కాకుండా ధర్మం, విశ్వాసం, పవిత్రతలో నడవాలని, ఎందుకంటే వారు సేవిస్తున్న దేవుడు పరిశుద్ధుడు గనుక, ఆయన పాపాన్ని సహించలేడు గనుక ఆయన వారైన ప్రజలు కూడా పరిశుద్ధంగా జీవించాలని ఆజ్ఞాపిస్తున్నాడు. ప్రియులారా, మనిషి ఎక్కడ జీవిస్తున్నాడో, అతడు ఎవరితో కలుస్తున్నాడో, ఏ సంస్కృతిలో ఉన్నాడో అవి అతని జీవితాన్ని చాలా ప్రభావితం చేస్తాయి. ఇజ్రాయేలీలు దేవుడు ఎన్నుకున్న ప్రత్యేక ప్రజలు, కానీ వారు చుట్టూ ఉన్న అన్యజనుల మధ్యలో జీవించాల్సి వచ్చింది. అలాంటి పరిస్థితిలో దేవుడు తన ప్రజలతో స్పష్టంగా చెప్పాడు, యెహోవాను నేను పరిశుద్ధుడను, మీరు నా వారై ఉండునట్లు అన్యజనులలో నుండి మిమ్మును వేరుపరిచితిని అని. ప్రియులారా, తన ప్రజలు లోకంలో కలిసిపోకుండా వేరుపరచబడిన జీవితం గడపాలనేదే దేవుని ఉద్దేశం. వేరుపరచబడడం అంటే పాపపు ఆచారాల నుండి బయటకు రావడం, దేవుని మార్గంలో నడవడం. ఉదాహరణకు, పోతీఫర్ భార్య యోసేపును పాపంలో పడవేయాలని ప్రయత్నించింది. కానీ యోసేపు, నేనెట్లు ఇంత ఘోరమైన దుష్కార్యము చేసి దేవునికి విరోధముగా పాపము కట్టుకుందునని అక్కడ నుండి పారిపోయాడు. దేవుడు అతన్ని వేరుపరిచి తర్వాత ఐగుప్తులో ప్రధానమంత్రిగా హెచ్చించాడు. అలాగే దానియేలు, షడ్రక్, మెషక్, అబేద్నెగో అనువారు బబులోనులో ఉన్న రాజు తినే ఆహారం తినకుండా తమను తాము ప్రత్యేకపరుచుకున్నారు. మరియు షడ్రక్, మెషక్, అబేద్నెగో విగ్రహానికి నమస్కరించకుండా దేవుని కోసం నిలబడ్డారు. వారిని అగ్నిగుండంలో వేసిన దేవుడు వారిని రక్షించాడు. ప్రియులారా, దేవుని ప్రజలు ఎప్పుడు వేరుపరచబడిన వారుగా ఉండాలి. లోకపు ఆజ్ఞలు, విగ్రహాలు, పాపపు మార్గాలు మన మీద ఒత్తిడి చేసినా మనం దేవునికి నమ్మకంగా నిలవాలి. ఇదే దేవుడు మన జీవితం ద్వారా మహిమపరచబడడానికి ఆధారం. అపోస్తలుడైన యోహాను ఫిలదెల్ఫియాలో ఉన్న సంఘపు దూతకు వ్రాస్తూ ఈ విధంగా అంటున్నాడు, దావీదు తాళపు చెవి కలిగి ఎవడునూ వేయలేకుండా తీయువాడును, ఎవడునూ తీయలేకుండా వేయువాడునైన సత్యస్వరూపియగు పరిశుద్ధుడు చెప్పు సంగతులేవనగా, నీ క్రియలను నేను ఎరుగుదును, నీకున్న శక్తి కొంచెమై ఉండినను నీవు నా వాక్యమును గైకొని నా నామము ఎరగననలేదు. ఇదిగో తలుపు నీ ఎదుట తీసి ఉంచి ఉన్నాను, దానిని ఎవడునూ వేయనేరడు. యూదులు కాకయే తాము యూదులమని అబద్ధమాడు సాతాను సమాజపు వారిని రప్పించెదను. వారు వచ్చి నీ పాదముల ఎదుట పడి నమస్కారము చేసి, ఇదిగో నేను నిన్ను ప్రేమించితినని తెలుసుకోనున్నట్లు చేసేదను. నీవు నా ఓర్పు విషయమైన వాక్యమును గైకొంటివి గనుక భూనివాసులను శోధించుటకు లోకమంతటి మీదికి రాబోవు శోధన కాలములో నేనును నిన్ను కాపాడేదను. నేను త్వరగా వచ్చుచున్నాను. ఎవడునూ నీ కిరీటమును అపహరింపకుండానట్లు నీకు కలిగిన దానిని గట్టిగా పట్టుకొనుము. జయించువానిని నా దేవుని ఆలయంలో ఒక స్తంభముగా చేసేదను. అందులో నుండి వాడు ఇక మీదట ఎన్నటికీ వెలుపలికి పోడు. మరియు నా దేవుని పేరును పరలోకములో నా దేవుని యొద్ద నుండి దిగివచ్చుచున్న నూతనమైన యెరూషలేమును, నా దేవుని పట్టణపు పేరును, నా క్రొత్త పేరును వాని మీద వ్రాసేదను. సంగములతో ఆత్మ చెప్పుచున్న మాట చెవిగలవాడు వినుగాక అని. సహోదరి సహోదరులారా, మీ మనస్సు అను నడుము కట్టుకొని నిబ్బరమైన బుద్ధి గలవారై యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీకు తేబడు కృప విషయమై సంపూర్ణ నిరీక్షణ కలిగి ఉండుడి. నేను పరిశుద్ధుడనై ఉన్నాను గనుక మీరును పరిశుద్ధులై ఉండుడని వ్రాయబడి ఉన్నది. కాగా మీరు విధేయులకు పిల్లలై మీ పూర్వపు అజ్ఞాన దశలో మీకుండిన ఆశలను అనుసరించి ప్రవర్తింపక, మిమ్మల్ని పిలిచిన వాడు పరిశుద్ధుడై ఉన్న ప్రకారము మీరును సమస్త ప్రవర్తన యందు పరిశుద్ధులై ఉండుడి. అవును అన్నవారు నాతో పాటు ప్రార్థనలో ఏకీభవించండి. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, యెహోవాను నీవు పరిశుద్ధుడవు గనుక మేము నీ వారమై ఉండునట్లు అన్యజనులలో నుండి మమ్మను వేరుపరిచితివని, నీ ప్రజలు లోకంలో కలిసిపోకుండా వేరుపరచబడిన జీవితం గడపాలనేదే నీ ఉద్దేశమని
వేరుపరచబడడం అంటే పాపపు ఆచారాల నుండి, పాపపు అలవాట్ల నుండి బయటకు వచ్చి నీ మార్గంలో నడవడం అని నీవు తెలియజేశావు. తండ్రి, నీకు స్తుతులు. దేవా, మేము ఎక్కడ జీవిస్తున్నా, ఎవరితో కలుస్తున్నా వారి చేత మేము ప్రభావం కాకుండా ప్రత్యేకంగా జీవించుటకు సహాయము దయచేయమని, మేము విధేయులకు పిల్లలమై మా పూర్వపు అజ్ఞాన దశలో మాకుండిన ఆశలను అనుసరించి ప్రవర్తింపక, మమ్మను పిలిచిన నీవు పరిశుద్ధుడవై ఉన్న ప్రకారము మేమును సమస్త ప్రవర్తన యందు పరిశుద్ధులమై ఉండుటకు కృపచూపమని, ఎవడును మా కిరీటమును అపహరింపకుండునట్లు మాకు కలిగిన దానిని గట్టిగా పట్టుకునే ఆత్మీయత మాలో ప్రతి ఒక్కరికి నీవే అనుగ్రహించమని యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్.